145 km/h స్పీడ్లో వెళ్తున్నాము. అండ్ నా 160 km/h స్పీడ్ని అచీవ్ చేసాము. ఓకే, బ్రేకింగ్ చూద్దాము. హే బైకర్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వన్స్ అగైన్. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇంట్రడక్షన్. బిల్డ్ క్వాలిటీ ఎట్లుందో చూపిద్దాం అనేసి ఇది ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ అనమాట. సో దిస్ ఈస్ ద బిల్డ్ క్వాలిటీ ఆఫ్ ఎంజీ గ్లాస్టర్. నేను 72 kgs ఉన్నా. సూపర్గా ఉంది. ఇది చూపిస్తా, మళ్ళీ వంగిందా లేదా మీకు డౌట్స్ వస్తాయి కదా, అవి కూడా చూపిస్తా. దిస్ నథింగ్ లైక్ దాట్. ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ వాక్ అరౌండ్తో పాటు కంప్లీట్ డ్రైవ్ రివ్యూ, సింగిల్ వీడియో, డెఫినెట్గా లెందీగా ఉంటుంది కానీ వర్త్ వాచింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ కార్ బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. వై ఇట్ ఈస్ బెస్ట్ అనేది కూడా చెప్తాను. మార్కెట్లో ఎన్నో ఇయర్స్ లీడర్గా ఉన్న ఫార్చ్యూన్తో పాటు ఫోర్డ్ ఎండియర్ ఎట్లాగో ఇండియాలో నుంచి అవుట్ అయిపోయింది. అండ్ మహీంద్రా అల్ట్రాస్ G4. దిస్ ఇస్ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద అగ్రెసివ్ డిజైన్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పాలి. కార్ని చూడంగానే ఒక సూపర్ బోల్డ్ స్టాండ్. కార్ ఒక 60-70 స్పీడ్లో మీ ముందుకు వస్తే భయపడిపోతారు, అట్లా ఉంటుంది కార్ యొక్క డైమెన్షన్స్ కానీ లుక్ కానీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ డైమెన్షన్స్ ఏ కార్తో కంపేర్ చేసుకున్న దిస్ ఈస్ ద బిగ్గర్ అండ్ ఆల్సో వైడర్. వీల్ బేస్ కూడా పెద్దగా ఉంటుంది. ఇంటీరియర్లో కంఫర్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏ కార్తో కంపేర్ చేసుకున్న ఈ సెగ్మెంట్లో. సో ఫుల్ కీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎలాంటి కీస్ ఆఫర్ చేస్తారు? కార్ ఇంత పెద్దగా ఉంది, కీస్ మాత్రం కొంచెం చిన్నగా ఉన్నాయి. కార్ సైజ్కి తగ్గట్టు పెద్ద కీస్ ఇచ్చుంటే బాగుండేది. లాక్ అండ్ అన్లాక్తో పాటు మనం బూట్ని ఓపెన్ చేయడానికి. వెనకాల ఫినిషింగ్ చాలా బాగుంది. ఎంజీ బ్రాండింగ్ ఇచ్చారు. సరౌండింగ్స్లో క్రోమ్ ఎలిమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రీమియంగా అయితే కనబడుతుంది. ఫస్ట్ గ్రిల్ గురించి మాట్లాడుకుంటే మీరు గ్రిల్ చూడొచ్చు. అల్యూమినియం గ్రిల్ అండి ఇది కంప్లీట్లీ. దిస్ ఈజ్ నాట్ అ క్రోమ్, అల్యూమినియం ఫినిష్డ్ గ్రిల్. వెల్ ప్రీమియంగా కనిపిస్తుంది. ఎంజీ లోగో మనకి క్రోమ్లో ఇచ్చారు కానీ ఇది మొత్తం అల్యూమినియం ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎయిర్ ఇంటేక్ ఉండడానికి ఇంజన్కి కంప్లీట్గా ఓపెన్ అప్గా ఉంచారు. రేడియేటర్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఫ్రంట్లో చూసుకుంటే కెమెరా కూడా ఇచ్చారు. ఇందులో 360 degrees కెమెరా అవైలబుల్గా ఉంటుంది. సో గ్రిల్ ఒక్కటే మీరు చూడవచ్చు ఎంత పెద్దగా ఉంటుంది. సో బోల్డర్ స్టాండ్స్ ఎక్కువగా ఈ గ్రిల్ కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఫ్రంట్ డిజైన్లో మనం మాట్లాడుకున్నట్లయితే హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుందాం. హెడ్ ల్యాంప్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, కార్కి మ్యాచ్ అయ్యే విధంగా. కంప్లీట్లీ మనకి ప్రొజెక్టెడ్ LED సెటప్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి మీకు నేను ఇండికేటర్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇండికేటర్తో పాటు రన్నింగ్ DRLని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. లైట్ ప్రొజెక్షన్ అయితే ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఉంటుంది ఇందులో. హైవేలో మీరు వెళ్ళేటప్పుడు నైట్ టైం కింద చూసుకుంటే ఫాగ్ ల్యాంప్ ఇచ్చారు. ఫాగ్ ల్యాంప్ సరౌండింగ్లో కూడా మళ్ళీ మనకి అదే అల్యూమినియం సార్ట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మీకు వెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ హై స్పీడ్లో వెళ్ళేటప్పుడు బ్రేకింగ్ కొంచెం కూల్ అవ్వడానికి అండ్ అదే విధంగా టైర్స్ కూడా కూల్ అవ్వడానికి. కిందగా చూసుకుంటే బ్లాక్ కలర్ బంపర్ అనేది అడాప్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే రాడార్స్ ఉన్నాయి. ఇందులో మనకి అడాస్ ఫీచర్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్, ఫస్ట్ టైం ఎంజీ గ్లాస్టర్ ఈ సెగ్మెంట్లో అడాస్ ఫీచర్స్ని తీసుకొని వచ్చింది. సో ఓవరాల్గా లుక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 2 డామినెంట్గా ఉంటాయండి వితౌట్ ఎనీ డౌట్. బోనెట్ పైన మీరు చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు షార్ప్ కట్స్ అండ్ క్రీజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ వరకు మనకి అగ్రెసివ్ స్టాండ్స్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఫ్రంట్ లుక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. సైడ్లో చూద్దాము వెహికల్ ఏ విధంగా కనిపిస్తుందో. కమ్ విత్ మీ. సో ఇప్పుడు సైడ్లో ఉన్నామండి. చూస్తున్నారు కదా సైడ్ వ్యూ కార్ ఏ విధంగా ఉందో. పెద్ద ఉంది కదా, సో చాలా పెద్దగా ఉంటుంది కారు. సో ఫస్ట్ మనం వచ్చేసి వీల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు ఇక్కడ చూసుకుంటే డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ గ్రే ఫినిషింగ్తో ఇవ్వడం జరుగుతుంది. ఎంజీ బ్రాండింగ్తో పాటు మనకి డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. సో 4 డిస్క్ బ్రేక్స్ అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది. టైర్ ప్రొఫైల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 255/55 R19 ఇస్తున్నారు. కాంపిటీటర్స్తో మనం చూసుకున్నట్లయితే R18 మనకి ఫార్చునర్లో కానీ అండ్ అలాగే కోడియాక్లో చూసుకున్నా కూడా R18 వస్తుంది. ఇందులో R19 వస్తుంది. సో స్టెబిలిటీ కూడా ఇంకా బెటర్గా ఉంటుంది అండ్ అలాగే ట్రావెల్ కూడా మీరు చూడొచ్చు ట్రావెల్ ఎక్కువగా ఉంది. ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్ కూడా ది బెస్ట్ మనకి ఈ కార్లో ఉన్నాయి కాబట్టి ట్రావెల్ కూడా ఎక్కువ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు మీరు ORVM చాలా పెద్దగా ఉంటుంది. ఇగ్నోర్ కొంచెం మనకి ఇక్కడ డర్ట్ ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్తో పాటు మనకి ఇక్కడ చూసుకుంటే సిల్వర్ ఇన్ ఫినిష్డ్ ORVM ఇండికేటర్, కింద చూసుకుంటే బ్లాక్ ఇన్ కలర్ ఇవ్వడం జరిగింది ఈ మ్యాట్ ఫినిషింగ్లో. అండ్ అగైన్ లేన్ వాచ్ కెమెరా. సో 360 degrees ఉంది కాబట్టి లేన్ వాచ్ కెమెరా ఆబ్వియస్లీ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే అల్యూమినియం ఫినిష్డ్ ఇక్కడ కూడా చూడొచ్చు. సో ప్రతి ఒక్క ఏరియాలో ప్రీమియంనెస్ అనేది కార్లో ఎక్కువగా కనబడుతుందండి. ఒకవేళ మనము కంపారిజన్ చేసుకుంటే వేరే ఏ కార్స్తో అయినా ఇక్కడ బ్రిడ్ డైనమిక్స్ సంబంధించి బ్యాజింగ్. సో టాప్ వేరియంట్ మనం చూస్తున్నాము. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫుట్ స్టెప్ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఒక్కసారి మనం చూద్దాము. సో దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఫుట్ స్టెప్. సో ఫుట్ స్టెప్ డెఫినెట్గా కావాలి, హైట్ ఎక్కువగా ఉంటుంది కార్కి సంబంధించి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే డోర్ హ్యాండిల్ వచ్చేసి కంప్లీట్లీ క్రోమ్ ఇచ్చారు. రిక్వెస్ట్ సెన్సర్స్ బోత్ ఎండ్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అగైన్ ఈ మిర్రర్స్ పైన చూస్తే అల్యూమినియం ఫినిష్డ్ మనకి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా ప్రీమియంనెస్ యాడ్ చేస్తుంది. పిల్లర్స్ పైన చూసుకుంటే మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ని ఇవ్వడం జరిగింది. సేమ్ అల్యూమినియం ఫినిష్డ్ మనకి పైన కూడా రూఫ్ రైల్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. డైమెన్షన్ డీటెయిల్స్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో
మీరు ఒకవేళ ఫార్చునర్తో కంపేర్ చేసుకున్నా అండ్ కోడియాక్తో కంపేర్ చేసుకున్నా ఫోర్డ్ ఎండీవర్ అయితే లేదు. ఎండీవర్లో కూడా ఆల్మోస్ట్ ఇంత పెద్ద గ్లాస్ ఏరియా ఉంటుంది. కానీ ఇప్పుడు అవైలబుల్ ఉన్న కార్లో చూసుకుంటే అల్తురాస్లో కూడా ఇంత పెద్ద గ్లాస్ ఏరియా ఉండదండి, కొంచెం చిన్నగా ఉంటుంది. సో గ్లాస్ ఏరియా పెద్దగా ఉండడం వల్ల ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో ఇంకో ప్యాసింజర్స్ వాళ్ళకి సఫోకేషన్ అవ్వకుండా ఎయిరీ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇలాంటి కార్స్ కొనుక్కునే వాళ్ళు చాలా వరకు లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్తుంటారు ఫ్యామిలీతో, కాబట్టి కూర్చునే వాళ్ళకి ఎక్కువ సఫోకేషన్ అవ్వదు. బయట నుంచి కనబడేటప్పుడు విజిబిలిటీ ఈజీగా ఉన్నప్పుడు కొంచెం ఆ నైస్ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదండి సైడ్ లుక్స్. ఇప్పుడు మనం రియర్ లుక్స్ చూద్దాం ఏ విధంగా ఉంటాయో. అండ్ ఇప్పుడు మనం రియర్ లుక్స్ చూద్దామండి. రియర్ లుక్స్ చూడొచ్చు, చాలా బోల్డర్గా ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ గ్లాసర్ అని చెప్పేసి మరీ బోల్డర్గా మరీ వైడర్గా ఇచ్చారు. నేను ఫస్ట్ లాంచ్ అయినప్పుడు కూడా అనుకున్నాను ఓకే బాగుంది, కానీ మరీ ఇంత వైడ్గా ఇవ్వాలా, కొంచెం క్లోజ్ బై ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఇది టూ వైడర్గా అనిపించింది నాకు. ఒక్క థింగ్ ఇది కొంచెం చూసుకుంటే డిజైన్ పరంగా వెనకాల నుంచి చూస్తే ఏదో బయట నుంచి మనము కస్టమైజ్ చేసుకొని వేసుకుంటారు కదా ఆ విధంగా ఉంది. కంపెనీ నుంచి వచ్చేటి ఏదైతే కొంచెం డీసెంట్గా ఉంటుంది కదా, సో ఇది కొంచెం నాకు ఆ విధంగా అనిపించింది. ఎనీవేస్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ద బ్రాండింగ్ నేమ్ ఏదైతే కార్కి సంబంధించి ఇలా ఇచ్చారు. ఎంజీకి సంబంధించి లోగో అనేది ప్రొవైడ్ చేశారు. క్రోమ్ లైనింగ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇటువైపు చూసుకుంటే ఇంటర్నెట్ ఇన్సైడ్ అనేది ఇచ్చారు. రెడ్ ఇన్ కలర్లో ఐని హైలైట్ చేశారు. ఇటువైపు చూసుకుంటే 4-wheel డ్రైవ్. సో ఈ కార్ 4-wheel డ్రైవ్ కాబట్టి 4WD బ్యాజింగ్తో పాటు అడాస్కి సంబంధించి డ్రైవింగ్ అసిస్టెంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి బ్యాజింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు టెయిల్ ల్యాంప్ గురించి కూడా మాట్లాడుకుంటే మీరు చూడొచ్చు, టెయిల్ ల్యాంప్ చాలా మ్యాసివ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ సైడ్ వైపు అండ్ ఇటువైపు కూడా మనకి టెయిల్ గేట్ పైన ఇస్తారు. స్ప్లిట్ టెయిల్ ల్యాంప్ అంటారు దీన్ని. సో ఇటువైపు మనం చూసుకుంటే బల్బ్కి సంబంధించి ఇండికేటర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో డిజైన్ పరంగా చూసుకున్నా కూడా చాలా సూపర్గా ఉంటుందని చెప్పాలి. అండ్ దెన్ ఇక్కడ మనం చూసుకుంటే రివర్స్ పార్కింగ్ కెమెరాని కూడా ఆఫర్ చేస్తున్నారు. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి బంపర్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లాస్టిక్ని అయితే యూస్ చేశారు, కానీ కొంచెం హై లెవెల్ ప్లాస్టిక్ని యూస్ చేయడం జరిగింది. కింద చూసుకుంటే మాత్రం డిఫ్యూజర్ వచ్చేసి ప్రాపర్గా డిజైన్ చేశారు, గ్లాసీ ఫినిషింగ్లో ఇవ్వడం జరిగింది. రిఫ్లెక్టర్ని కూడా మళ్ళీ మనకి కింద అనేది అడాప్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఎగ్జాస్టివ్ కూడా ఎంత స్పోర్టియర్గా డిజైన్ చేశారు, క్రోమ్ ఫినిష్డ్ ఇచ్చారు. అండ్ ఇవి ఫేక్ కాదండి, అక్కడ వైపు మనకి ఎగ్జాస్ట్ ఉంది, ఇక్కడ వైపు కూడా ఎగ్జాస్ట్ ఉంది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది ఓవరాల్గా చూసుకుంటే. సో దిస్ ఈస్ హౌ ద రియర్ లుక్స్ ఆఫ్ ద ఎంజీ గ్లాస్టర్ అండి. అలాగే బూట్ ఓపెన్ చేయాలంటే మనం 3 వేస్లో ఓపెన్ చేయొచ్చు అండి. ఒకటి ఇక్కడ ప్రెస్ చేసి ఓపెన్ చేయొచ్చు, కీ పైన ఇచ్చిన ఫీచర్ని యూజ్ చేస్తూ ఓపెన్ చేయొచ్చు, లేదా సన్ రూఫ్ యాక్సెస్ ఏదైతే మనకి లోపల ఉందో ఇంటీరియర్లో అక్కడ కూడా ఒక బటన్ ఇచ్చారు, అది క్లిక్ చేసినా కూడా బూట్ ఓపెన్ అయిపోతుంది. సో యాక్సెసిబిలిటీ పరంగా మాత్రం చాలా బాగుందని చెప్పాలి. సో మీరు చూసుకుంటే 3rd రో అప్ ఉంది ఆల్రెడీ. సో ఇంత బూట్ స్పేస్ అయితే ఉంది. ఈ రెండు ఏవైతే సీట్స్ ఉన్నాయో మనం 60-40 ఇంకా కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు బూట్. మీరు ఎప్పుడన్నా బయటికి వెళ్తూ ఉంటే ఎక్కువ లగేజ్ కావాలంటే సింప్లీ ఈ విధంగా పుష్ చేస్తే అది కూడా వెళ్తుంది కిందికి. యాక్చువల్లీ సీట్ కొంచెం పెద్దగా ఉంది. సో 330 లీటర్స్ నుంచి ఆల్మోస్ట్ 1300 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ని మనం ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో బూట్ వైజ్ కూడా చూసుకున్నా కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. 3 రోస్ అప్ ఉన్నప్పటికీ కూడా ఇంత మంచి బూట్ స్పేస్ ఏదైతే మనం చూస్తున్నామో దిస్ ఈస్ ఇంప్రెసివ్ ఫ్రమ్ ద ఎంజీ గ్లాస్టర్. అందుకే నేను అన్నాను ఈ కార్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని. అండ్ అలాగే క్లోజ్ చేయాలంటే సింప్లీ 1 సింగిల్ టచ్ ఈ విధంగా క్లోజ్ అయిపోతుంది. సో దాట్స్ ద ఎక్స్టీరియర్. అండ్ ఇప్పుడు మనం ఇంటీరియర్లో వెళ్దాము. ఇంటీరియర్లో డైరెక్ట్లీ మనం ఇప్పుడు 3rd రో టెస్ట్ చేద్దాం ఏ విధంగా ఉంటుందో కంఫర్ట్. మీరు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుకని ఉంచాను, ఇంత స్పేస్ మనకు వస్తుంది. సో సింప్లీ ఓకే ఎస్. ఇప్పుడు మీరు చూడండి, ఈ సీట్ నేను కావాలని మొత్తం ముందుకన్నాను. ఇది లాస్ట్ పొజిషన్ అండి, రిక్లైనింగ్ పొజిషన్ లాస్ట్. వెనకాల ఇక్కడ వరకు కూర్చున్నారో ఇంత రిక్లైనింగ్ అనేది చేసుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు ఇంత కంప్లీట్ రిక్లైనింగ్ చేస్తే నా నీస్ అనేది సీట్కి టచ్ అవుతున్నాయి. అదర్వైజ్ దీన్ని ముందు కంటే మాత్రం నాలాంటి వాళ్ళు ఇక్కడ ఇద్దరు ఎంత కంఫర్టబుల్గా కూర్చోవచ్చో మీరే జడ్జ్ చేసుకోండి. అండ్ దెన్ సీట్ గురించి మాట్లాడుకుంటే కుషనింగ్ అయితే బాగానే ఉంది, కానీ థై సపోర్ట్ అనేది డెఫినెట్గా ఏ 7 సీటర్లో ఉండదు, కొంచెం ఇన్అడిక్వేటే ఉందని చెప్పాలి. అండ్ ఎమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ కప్ హోల్డర్ ఇచ్చారు, అటువైపు కూడా ఒక కప్ హోల్డర్ ఇచ్చారు. దాంతోపాటు లైటింగ్ని కూడా మనకి పైన ప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ ఎల్ఈడి లైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే కూర్చుంటారో ఈ కార్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇంత పెద్ద గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో ఈ సెగ్మెంట్లో ఏ కార్లో కూడా లేదండి. మీరు చెక్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఎక్కువ సఫికేషన్ అనేది ఉండదు. ట్రావెల్ చేసే వారికి వెనకాల కూర్చున్నా కూడా కొంచెం లాంగ్ జర్నీస్ అనేది వితౌట్ ఎనీ సఫికేషన్ చేయొచ్చు. అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మనకి బోత్ ద ఎండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో సీట్ పరంగా కుషనింగ్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు మనం 2nd రోలో వెళ్ళి చూద్దాము 2nd రోలో ఎలాంటి కంఫర్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం 2nd రోలో ఉన్నామండి. ఇది కెప్టెన్ సీట్స్ యొక్క వేరియంట్. ఒకసారి మీరు చూడొచ్చు, హై సపోర్ట్ 5-on-5 ఎక్సలెంట్ హై సపోర్ట్ ఇచ్చారు. సైడ్లో కూడా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, వెనకాల కూడా మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. సో మంచి రాయల్గా కంఫర్టబుల్గా లగ్జరీగా ట్రావెల్ చేయొచ్చు.
ఆమ్రెస్ట్ కూడా మంచి స్టాండర్డ్గా ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద కార్స్లో మనం ఇలా చేయి పెట్టి అది కిందికి అయిపోతుంది. బట్ ఐ డోంట్ థింక్ సో దిస్ విల్ హ్యాపెన్, ఎందుకంటే చాలా మంచి స్ట్రెంగ్త్తో ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటీరియర్స్ చూడండి, మీ కార్లో సూపర్ ఇంటీరియర్స్ అండి, ది బెస్ట్ ఇంటీరియర్స్ ఇన్ ద సెగ్మెంట్. ఏ కార్తో కంపేర్ చేసుకున్నా కానీ ఇలాంటి ఇంటీరియర్స్ మాత్రం ఈ సెగ్మెంట్లోనే లేదు. ఇది కూడా ఒక క్లాస్ లీడింగ్ ఇంటీరియర్స్, దట్టు ఎంజీ గ్లాస్టర్ వచ్చినప్పుడు మాత్రం అదొక రెవల్యూషన్ టైప్, ఎలా అంటే ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిందని చెప్పాలి. సో లెదర్ చాలా బాగుంది. ఇక్కడ కూడా డోర్ హ్యాండిల్ పైన కూడా చూడొచ్చు, ఇక్కడ కూడా మొత్తం లెదర్ని యూజ్ చేశారు. ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది ఆర్మ్రెస్ట్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్న స్టోరేజ్ స్పేస్, జస్ట్ డోర్ హ్యాండిల్ ఇది, ఏదైనా ఉంటే కాయిన్స్ పెట్టుకోవచ్చు. కింద అగైన్ మనకి 2 లీటర్స్ బాటిల్ని పెట్టుకోవచ్చు, ఇటువైపు 2 లీటర్స్ అటువైపు 2 లీటర్స్ బాటిల్ని మనం క్యారీ చేయొచ్చు. డోర్ హ్యాండిల్తో పాటు రీడింగ్ లైట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మధ్యలో ప్యాసింజర్స్ వాళ్ళకి మాత్రం సీలింగ్ పైన వచ్చేసి మనకి ఏసీ వెంట్స్ ఇచ్చారు. నాకు ఈ కార్లో మేజర్గా నచ్చింది ఏంటంటే పానోరామిక్ సన్ రూఫ్ని అకామిడేట్ చేస్తూ సీలింగ్ పైనే మనకి ఏసీ వెంట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంజనీరింగ్ వైజ్ చూసుకుంటే ఇట్స్ బెటర్ అని చెప్పాలి. మోస్ట్ ఆఫ్ ద కార్స్లో పానోరామిక్ సన్ రూఫ్ ఉందనుకోండి, సీలింగ్ పైన ఇవ్వరు, ఇక్కడ విండో ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ వెల్ ఇంజనీర్డ్ అని చెప్పాలి. ఇక్కడ నుంచి చాలా ఈజీగా వస్తుంది. ఇంత దూరం ఉంటే మాత్రం ఏసీ డైరెక్ట్లీ రావడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ దెన్ డోర్ హ్యాండిల్ దిగడానికి ఎక్కడానికి చాలా మ్యాసివ్ డోర్ హ్యాండిల్ విత్ ద గుడ్ క్వాలిటీ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. కంఫర్ట్ వైజ్ మాత్రం నో ప్రాబ్లం. అండ్ ఒకసారి ముందు కను కూడా చూపిస్తాను నేను. ఓకే, యా, సో మాన్యువల్లీ ముందుకు అనుకోవాలి. సో మ్యాక్సిమం ఇంత ముందుకు వస్తుంది సీటు. సో వెనకాల చాలా స్పేస్ ఉంటుంది. అప్పుడు లేకపోతే కొంచెం వెనకాల వారికి మనం స్పేస్ ఇవ్వాలి అనుకున్నా కూడా, సో ఇప్పుడు నాలా ఉన్న పర్సనాలిటీ చూడండి, ఆల్మోస్ట్ నేను 5.8 ఉంటాను. సో 6 ఫీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హైట్ పరంగా ప్రాబ్లం ఏం లేదు. 6 ఫీట్ ఉన్న వాళ్ళకి లెగ్స్ ఇంకొంచెం ముందుకు రావచ్చు, లేదా దీన్ని ఇంకొంచెం మనం వెనక్కి అనుకున్నా కూడా, లెట్స్ సే నేనే 6 ఫీట్ ఉన్నా అనుకుందాం. సో లెగ్ రూమ్ సరిపోతుంది, హైట్ రూమ్ సరిపోతుంది, వెనకాల వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సో అది ఈ కార్లో మెయిన్ థింగ్ ఏంటంటే వీల్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల, లెంత్ ఎక్కువ ఉండడం వల్ల 6 పీపుల్ వెళ్ళినా కూడా ఈ కార్లో చాలా చాలా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. ఎక్కడ కూడా మీరు కంఫర్ట్ని అనేది కాంప్రమైజ్ అవ్వకుండా ఈ కార్లో ఆ కంఫర్ట్ని డిజైన్ చేశారు. సో ఇది కంఫర్ట్ గురించి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏసీకి సంబంధించి కంట్రోలర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. టెంపరేచర్ అప్ అండ్ డౌన్తో పాటు ఫ్యాన్ స్పీడ్తో పాటు ఆటో మోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు సరౌండింగ్లో. కింద చూసుకుంటే ఐ థింక్ ఎస్ దిస్ ఇస్ ద కనెక్టివిటీ ఫీచర్, 12V పవర్ ఛార్జింగ్ సాకెట్తో పాటు నార్మల్ USB-C ఇచ్చారు. సో మేబీ నెక్స్ట్ అప్డేట్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ ద Type-C. అండ్ ఇక్కడ ఒక ఫోన్ని కూడా మనము పెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఫోన్ని మనం ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఇటువైపు ఇచ్చారు ఆ స్టోరేజ్ స్పేస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కప్ హోల్డర్స్ని ప్రొవైడ్ చేశారు, పెద్దగా ఉన్నాయి కప్ హోల్డర్స్. సో మధ్యలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా మనం బేవరేజెస్ తీసుకుంటే ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు. సో నైస్ ప్రాక్టికాలిటీ అని చెప్పాలి. సో నో డౌట్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు బీ ఇన్, వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ టు పర్చేస్, దట్ టు కంఫర్ట్ అండ్ ఇంటీరియర్ స్పేసింగ్ పరంగా చూసుకున్నట్లయితే. ఇప్పుడు మనం డ్రైవర్ సీట్లో వెళ్ళి చూద్దాము క్లస్టర్ ఏ విధంగా ఉంది అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను డ్రైవ్ చేసేసాను, దీని కంటిన్యూ వస్తుంది. ఇప్పుడు మనము డ్రైవర్ సీట్లో వెళ్దాము. రిక్వెస్ట్ సెన్సర్ ఇచ్చారు. సో డోర్ తీయంగానే ఏంటంటే ఈ సీట్ అనేది వెనక్కి క్లోజ్ చేయగానే ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ పైన మనకి ఏం ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు సేమ్ అదే డ్యూయల్ టోన్ ఫినిషింగ్తో పాటు ప్యూర్ లెదర్ అండి. వాట్ అన్ ఇంప్రెసివ్. నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చుతుంది అండి. ఎంజీలో చూస్తే క్వాలిటీ ఇంటీరియర్స్ ఏవైతే ఉంటాయో ప్రీమియం లెవెల్లో ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది అల్యూమినియం ఫినిష్డ్ ఇచ్చారు. కొంచెం ఇక్కడ ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో కైండ్ ఆఫ్ కార్బన్ టెక్స్చర్, కానీ ఇది కార్బన్ టెక్స్చర్ కాదు, టైప్ ఆఫ్ కొంచెం డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ స్పీకర్ ప్లేస్మెంట్, ఆడియో వచ్చేసి మీరు వినొచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అప్లోడ్ చేస్తాను. అండ్ దీస్ ఆర్ ద కంట్రోల్స్ ఫర్ ద పవర్ విండోస్. అండ్ అలాగే లాక్ అండ్ అన్లాక్ అనేది ఇవ్వడం జరిగింది. డోర్ హ్యాండిల్, ఆర్మ్రెస్ట్ అనేది చాలా కంఫర్టబుల్గా ఇచ్చారు. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా నేను దీని గురించి చెప్పాను. అండ్ ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ప్లేస్మెంట్ ఇచ్చారు. అసలు ఎంత మ్యాసివ్ స్పేస్ అండి. ఇలాంటి స్పేసే మనకి 4 డోర్స్లో ఇచ్చారు. సో ప్లెంటీ ఆఫ్ బాటిల్స్ని మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎంజీకి సంబంధించి బ్యాజింగ్ అనేది ప్రొవైడ్ చేశారు స్కఫ్ ప్లేట్ పైన. దెన్ ఇక్కడ చూసుకుంటే మెమరీ సీట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. 1, 2 డిఫాల్ట్ అండ్ మెమరీస్ వచ్చేసి మనకి 2 ఇవ్వడం జరిగింది. వెంటిలేటెడ్ సీట్స్ని ఆఫర్ చేస్తున్నారు. ఆల్ ద వే యూ కెన్ అడ్జస్ట్ లంబర్ సపోర్ట్ని కూడా మనకి ఎలక్ట్రిక్లీ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు డ్రైవర్ కంఫర్ట్ గురించి మాట్లాడదాం. డ్రైవింగ్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, కానీ స్టాండ్ అలోన్లో కూడా చూస్తే మీకు ఈజీగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే థై సపోర్ట్ మాత్రం చాలా బాగుంది. సైడ్లో సపోర్ట్ కూడా చాలా బెటర్గా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. 3-పాయింటర్ సీట్ బెల్ట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ గురించి మాట్లాడుకునే ముందు ఇక్కడ చూసుకుంటే కొంచెం స్టోరేజ్ని మనకి ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి బోనెట్ ఓపెన్ చేయడానికి యాక్సెసిబిలిటీ అండ్ హెడ్ లైట్ లెవెలర్, లెఫ్ట్ అండ్ రైట్కి సంబంధించి ORVM కంట్రోల్స్. అండ్ ఇక్కడ వైపు చూసుకుంటే మనము ఏసీ వెంట్స్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫినిషింగ్ చూడండి మీరు,
ఎందుకు నేను ఇంతగానో ఇంప్రెసివ్గా ఉంది అని చెప్తున్నాను మాటికి ఇక్కడ చూడండి మీరు. దిస్ ఈజ్ వాట్ ద ఫినిషింగ్, దిస్ ఈజ్ వాట్ ద క్వాలిటీ మనకి ఈ పర్టికులర్ కార్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఒకసారి ఇంజన్ని కూడా మనం ఆన్ చేద్దాము. బిఫోర్ దట్ మీరు చూస్తే ప్రాపర్ డెడ్ పెడల్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ఇందులో ఆఫర్ చేస్తున్నారు, బ్రేక్ అండ్ దీంతోపాటు యాక్సలరేటర్. సో ఇప్పుడు ఒకసారి ఇంజన్ ఆన్ చేద్దాం. సో మీరు చూడొచ్చు సీట్ అనేది ముందుకు వచ్చేస్తుంది. ఒక్కసారి ఆఫ్ చేసేసాను. ఏసీ కూడా ఆఫ్ చేయాలి. ఎస్, ఆల్ గుడ్. ఇప్పుడు మీ స్టీరింగ్ చూడండి, ఇది లెదర్ ర్యాప్ స్టీరింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అగైన్ సేమ్ అల్యూమినియం ఫినిషింగ్, పియానో బ్లాక్ ఫినిషింగ్ మళ్ళీ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్సర్ట్స్ వైపు మనకి క్రూజ్ కంట్రోల్, ఇటువైపు మనకి ఆడియోకి సంబంధించి అండ్ అలాగే ఫోన్ అండ్ ఆన్సర్ చేసుకోవడానికి అండ్ అలాగే రేడియో స్టేషన్ చేంజ్ చేయడానికి వాయిస్ కమాండ్స్, హోల్ లాట్ ఆఫ్ వాయిస్ కమాండ్స్ ఇందులో ఉంటాయండి. ఎంజీ నుంచి ది బెస్ట్ కనెక్టెడ్, ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి బెస్ట్ కనెక్టెడ్ కార్ అని చెప్పాలి ఎంటైర్ ఇండియాలో. అలాగే స్టీరింగ్ అడ్జస్ట్మెంట్స్ గురించి చెప్పుకున్నట్లయితే సో రీచ్ అండ్ అలాగే మీకు హైట్ కూడా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండి. ఫుల్ లెవెల్లో స్పోర్టియర్గా కనిపిస్తుంది. రెడ్ ఇన్సర్ట్స్ ఎక్కువగా ఇందులో యూస్ చేశారు. ఇటువైపు స్పీడోమీటర్, ఇటువైపు మనకి ఆర్పిఎం మీటర్, మధ్యలో డోర్ ఓపెన్ ఉంది, డోర్ అది చూపిస్తుంది. అయితే ఇందులోనే మనం డ్రైవ్ చేసేటప్పుడు లేన్ చేంజ్ అసిస్ట్ ఏదైతే ఉంటుందో ది స్క్రీన్ పైన చూపిస్తుంది. అది డ్రైవింగ్ వీడియోలో మీరు చూడొచ్చు. సో గైస్ ఇక్కడ నుంచి మీకు చాలా ఈజీ విజిబిలిటీ ఉంటుంది. ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, ఈ వీడియోలో కూడా అందుకే ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. ఫస్ట్ మనం 360 డిగ్రీ కెమెరాని యాక్సెస్ చేద్దాము, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. సో ఓకే, అడాప్టివ్ గైడ్ లైన్ లేన్ వాచ్ కెమెరా చూడొచ్చు మీరు, విజిబిలిటీ ఎంత బాగుంది. సో 360 డిగ్రీస్ మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ చూపించాను కాబట్టి విజిబిలిటీ పరంగా ఏం ప్రాబ్లం లేదు. దిస్ ఈజ్ ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండి. సీమ్లెస్ టచ్ స్క్రీన్, మొత్తం టచ్ మనకి యూజ్ అవుతుంది. ఇందులో గానా అండ్ గానాతో పాటు చాలా ఫీచర్స్ ఉన్నాయి. షార్ట్ పీడియా అండ్ అలాగే మనం పార్కింగ్ కూడా ఎక్కడైనా వెళ్ళేది ఉంటే మాల్స్లో అక్కడ మనం పార్క్ కూడా చేసుకోవచ్చు, ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇలాంటి టెకీ ఫీచర్స్ అయితే ఫుల్ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ట్రస్ట్ మీ, నో అదర్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ద సెగ్మెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఇన్ని ఫీచర్స్ ఎవరు ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే కైండ్ ఆఫ్ విజెట్స్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి వెదర్కి సంబంధించి నావిగేషన్, ఒక్కసారి నావిగేషన్ చూద్దాము వ్యూ ఏ విధంగా ఉంటుందో. ఓకే, అగ్రీ, అటెన్షన్. సో మనం ఇట్లా ఎప్పుడైతే డెమాన్స్ట్రేట్ చేస్తామో కొన్ని మనకి ఇట్లా ఏమంటారు షాకింగ్ ఉంటుంది. బట్ ఫార్చునేట్లీ ఇట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్. హాయ్ ఎంజీ, ప్లీజ్ ఓపెన్ సన్ రూఫ్. Please close sunroof. అండ్ ఇదండి ద ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 8 స్పీడ్. ఇక్కడ చూసుకుంటే రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ అలాగే మాన్యువల్, పార్కింగ్ కూడా ఉంది. సో యాక్సెస్ ఎలా చేయాలంటే దీన్ని ఇది హోల్డ్ చేసి ఇలా అంటే న్యూట్రల్, ఇలా అంటే రివర్స్ మీరు చూడొచ్చు. అండ్ దీన్ని హోల్డ్ చేయాలి ప్రతిసారి మీరు, దెన్ డ్రైవ్. సో ఇది ఆటోమేటిక్. మాన్యువల్గా చేసుకోవాలంటే దీన్ని ఇలా పట్టుకొని ఇటువైపు అనాలి, దాని తర్వాత ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, ఇంతే సింపుల్. సో ఈ విధంగా ఉంటుంది ఈ ట్రాన్స్మిషన్ యాక్సెసిబిలిటీ. ఇటువైపు చూసుకుంటే వెంటిలేటెడ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో దాని ఫంక్షనాలిటీస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా డాష్ బోర్డ్ ఫిట్ అండ్ ఫినిష్తో పాటు ఫీచర్స్తో పాటు స్టోరేజ్ స్పేసెస్తో పాటు ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ వెరీ ప్రీమియం అని చెప్పాలండి. ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్ మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇటువైపు మనం చూసుకుంటే సన్ వైజర్ యొక్క లెంత్ కూడా పెద్దగానే ఉంది, సైడ్లో కూడా ఈజీగా కవర్ అవుతుంది. ఓకే, ఆటోమేటిక్ లైట్ విత్ ద వ్యానిటీ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆటోమేటిక్ లైట్ విత్ ద వ్యానిటీ మిర్రర్ ఫర్ షూర్ బోత్ ద డ్రైవర్ అండ్ ఇక్కడ లైటింగ్కి కంట్రోల్స్కి మనకి ఆఫర్ చేస్తున్నారు 2 LED లైట్స్. ఇక్కడ నుంచి మనం రూఫ్ని ఓపెన్ చేయొచ్చు, లైక్ ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా, కమాండ్ ఇచ్చి కూడా మనము రూఫ్ని అనేది యాక్సెస్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్ అండి, అబౌట్ ద ఆల్ ఇంటీరియర్ థింగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను, మీకు చూపించాను అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ అవుట్ ఆఫ్ ద కార్ నౌ. సో వ్యూవర్స్, ఇప్పుడు మనం డ్రైవ్ చేద్దాము. ఇప్పటివరకు వాక్ అరౌండ్ చూసారు కదా, ఇప్పుడు మనం డ్రైవ్ చేద్దాము. ఈ డ్రైవ్లో టాప్ స్పీడ్, స్టెబిలిటీ ఎలా ఉందో చూద్దాము, హై స్పీడ్స్ అసలు ఎంత అచీవ్ చేస్తుందో చూద్దాము, అండ్ తర్వాత సస్పెన్షన్తో పాటు బ్రేకింగ్తో పాటు ఎవ్రీ సింగిల్ థింగ్ ఏ విధంగా ఉందో అసలు ఈ కార్కి సంబంధించి మాట్లాడుకోబోతున్నాము. లెట్స్ స్టార్ట్. ఓకే, దిగుతున్నారు. ఆల్ రైట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ మనం ఆఫ్ చేసుకుందాము సో దట్ పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్గా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్ మాత్రమే వస్తుంది. 2 లీటర్ పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే 215 బ్రేక్ హార్స్ పర్ అండ్ 400+ Nm పీక్ టార్క్ మనకి ఇందులో లభిస్తుంది విత్ 8 స్పీడ్ ఆటోమేటిక్. అండ్ పవర్ ఫిగర్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము. దెన్ టాప్ స్పీడ్ ఇప్పుడు చూస్తున్నాము 120 km/h స్పీడ్ ఆల్రెడీ క్రూజ్ చేస్తుంది కార్, అండ్ 140 towards we are aiming. ఓకే, వాట్ ఎల్స్?
ఇంకెంత స్పీడ్గా వెళ్తుంది, ఎంత టాప్ స్పీడ్ అచీవ్ చేస్తుంది చూద్దాము. కెన్ దే డిస్ట్రాక్ట్ us? yes they will distracting. ఓకే, వీళ్ళు మన టాప్ స్పీడ్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. ఓకే let's put it up again. come on. oh my god, oh is this SUV or a hatchback? సూపర్గా ఉంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. వాబ్లింగ్ ఎక్కువగా లేదు బాడీలో. 145 km/h స్పీడ్లో వెళ్తున్నాము. అండ్ నా 160 km/h స్పీడ్ని అచీవ్ చేసాము. ఓకే, బ్రేకింగ్ చూద్దాము 160లో. లుక్ ఎట్ దిస్, 100కి వచ్చేసాం. వాట్ అ స్మూత్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్, ఎక్స్ట్రీమ్లీ ఆసమ్. 80 స్పీడ్కి కూడా వచ్చేసాం మనము. వాట్ అ నైస్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇందులో చూసుకున్నట్లయితే ABS, CBD, వాట్ నాట్, ట్రాక్షన్ కంట్రోల్తో పాటు లాడ్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ ఆర్ అవైలబుల్. ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రేకింగ్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఉంది. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనము సస్పెన్షన్ ఆల్రెడీ మీరు చూశారు. హై స్పీడ్లో ఏ విధంగా బ్రేకింగ్ చేసినప్పుడు సస్పెన్షన్ ఎలా మనకి సపోర్ట్ చేస్తుందో మీకు అనిపించింది కదా. అండ్ స్టిల్ వన్ మోర్ టైం ఒకసారి మనం టాప్ స్పీడ్ చేద్దాము. ఇంకొంచెం బెటర్ టాప్ స్పీడ్ అచీవ్ చేయడానికి చూద్దాము. ఇప్పుడు మనం 160 మాత్రమే అచీవ్ చేసాము. ఈ కార్ ఆల్మోస్ట్ 200 వరకు కూడా వెళ్తుంది. లెట్స్ సీ 200 టాప్ స్పీడ్ మనం టచ్ చేయగలుగుతామో లేదో. అండ్ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఉందని చెప్పాలండి. మీరు చూడొచ్చు, చాలా స్పోర్టియర్గా ఇచ్చారు. అండ్ ఓవర్ 80 స్పీడ్ వెళ్ళిపోయిన తర్వాత స్టీరింగ్ బాగా టైట్ అయిపోతుంది ఈ వెహికల్లో. అండ్ దట్ ఈస్ ఐడియల్ టు డ్రైవ్ హైవేలో. అండ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు మనకి ఇవ్వడం జరిగింది. స్టీరింగ్ సీరియస్లీ హోల్డ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంది. కాన్ఫిడెంట్, ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. లెదర్ ర్యాప్ స్టీరింగ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, హార్న్ వినండి ఒకసారి. హార్న్ మనకి ఎక్కువగా లోపలికి అయితే వినబడదండి. అండ్ NVH లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దో ఇట్స్ అ డీజిల్ ఇంజన్, అసలు మనకి లోపల నాయిజే వస్తలేదు. అసలు ఇది నిజంగా ఒక డీజిల్ ఇంజనేనా అనే డౌట్ వస్తుంది నాకు. దట్స్ హౌ ఇట్ ఈస్. అలానే మొత్తం నాయిస్ వస్తలేదని అనట్లేదు నేను. కొంచెం నాయిస్ మాత్రమే క్యాబిన్లో వినిపిస్తుంది. ఏదైతే డీజిల్ మనకి ఫార్చునర్లో ఏదైతే నాయిస్ ఇన్సైడ్ ద క్యాబిన్ వస్తుందో ఆ లెవెల్లో మాత్రం అస్సలు లేదు. ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఉంది. బాడీ టైప్ SUV అయినప్పటికీ యూ కెన్ సీ ద కైండ్ ఆఫ్ స్టెబిలిటీ మనకి ఈ కార్లో లభిస్తుంది. 145 అగైన్, 160 అగైన్ మనం టచ్ చేసేసాము. అండ్ లెట్స్ సీ వాట్ ఎల్స్ దట్ వీ కెన్ డూ విత్ ద మోర్ టాప్ స్పీడ్ ఈ వీడియోలో. ఓకే, బ్రేకింగ్ కమాన్ హౌస్ ద బ్రేకింగ్. యా, సూపర్ బ్రేకింగ్, ఆసమ్ బ్రేకింగ్. ఇందాక కూడా చూసాం కదా ఇదే విధంగా మనకి. ఓకే, నాకు కార్స్ అంటే చాలా ఇష్టం. డోంట్ ట్రై దిస్. అండ్ హైవేలో నాకు చాలా బెటర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. దట్స్ వాట్ ద వే ఐమ్ డ్రైవింగ్. అంతే తప్ప అన్న లేన్ చేంజ్ చేస్తలేవు, నువ్వు అది చేస్తలేవు, ఇండికేటర్ వేస్తలేవు, ఇవన్నీ చెప్పొద్దు నాకు కామెంట్ సెక్షన్లో. కమాన్, హోహో, సూపర్, చాలా బాగుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ అండి. ఇందులో మనకి 7 సీటర్ ఆప్షన్, 6 సీటర్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఫ్యామిలీలో వెళ్ళేటప్పుడు ఇంకా బాడీలో ఎక్కువగా ఇంకా కార్లో మనకి వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా బాగా పెరుగుతుంది కార్కి సంబంధించి. ఇప్పుడు ఓన్లీ మనం కార్లో 2 people మాత్రమే ఉన్నాము. దట్స్ వై లిటిల్ బౌన్సీ ఎఫెక్ట్ మనం చూస్తున్నాము. వన్ మోర్ టైం ఒక్కసారి టాప్ స్పీడ్ చేద్దాము. కమ్ ఆన్, ఐ థింక్ ఇప్పుడు మనం డెఫినెట్లీ 200/h స్పీడ్ టచ్ చేయగలుగుతాము. కమ్ ఆన్, లెట్స్ డూ ఇట్ అగైన్. కమ్ ఆన్ గ్లాస్టర్, షో ద పర్ఫార్మెన్స్. ఓకే, 120, 140. ఓకే, 155. 165. ఎవరో ఒకరు మధ్యలో రావడం, మన టాప్ స్పీడ్ డిస్ట్రాక్ట్ అవ్వడం. లెట్స్ చేంజ్ ద లేన్. ఓకే, మీరు చూడొచ్చు 160 స్పీడ్లో నేను టర్న్ తీసుకున్నాను. ఎలాంటి స్టెబిలిటీ ఉందో మీరు క్లియర్గా చూసారు కదా. ఇంకా నేను చెప్పేది ఏముంది. కమ్ ఆన్, లెట్స్ డూ ఇట్ అగైన్. 165. సూపర్. ద ఓన్లీ థింగ్ ఈజ్ 170, 165 మాత్రమే వెహికల్ ఎక్కువగా క్రూజ్ చేయగలుగుతుంది. 140 తర్వాత, 150 తర్వాత చూసుకుంటే వెహికల్లో కొంచెం లీనియర్ పర్ఫార్మెన్స్ వెళ్ళిపోతుందండి. 8 స్పీడ్ ఆటోమేటిక్ వస్తుంది ఇందులో. డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి. మంచి SUV బాడీ రోల్ లేకుండా మాత్రం మీకు ఒక
ప్రీమియం ఎస్యూవీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ కార్ని డెఫినెట్గా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, అదర్ ఆస్పెక్ట్స్ ఇంకా ఉన్నాయి. 19-inch వీల్స్ మీద రన్ అవుతుంది ఈ కార్. అండ్ కాంపిటీటర్స్లో చూసుకుంటే మనకి ఓన్లీ 18-inch వీల్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. వైడర్ టైర్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ADAS ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. లేన్ చేంజ్ అసిస్ట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. 360-degree పార్కింగ్ కెమెరాతో. ఫస్ట్ కార్ ఇన్ ఇండియా అండి ఇన్ ద ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్లో ఏదైతే ఆటోనమస్ లెవెల్ 1 ఫీచర్స్ ఇచ్చిన ఓన్లీ కార్ MG, అండ్ దాట్ టు ఇన్ ద గ్లాస్టర్. దెన్ లేటర్ ఆన్ ఆస్టర్లో కూడా తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు GSలో చూసుకుంటే పార్షియలీ ADAS ఫీచర్స్ని మనకి ఇవ్వడం జరిగింది ఎలక్ట్రిక్ ఈవీలో. సో ఫీచర్స్ వైజ్ మాత్రం చూసుకున్నా, సేఫ్టీ వైజ్ చూసుకున్నా, కంఫర్ట్ వైజ్ చూసుకున్నా ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ కార్ అని చెప్పాలి. డిలైట్ఫుల్ కార్ టు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలంటే హైవేలో మాత్రం దిస్ ఇస్ ద సీరియస్లీ నైస్ థింగ్. ఎనీవేస్ ఈ కార్కి సంబంధించి ఎస్యూవీ కేపబిలిటీ ఉన్న కార్ కాబట్టి కొంచెం ఆఫ్ రోడింగ్ కూడా మనం చేయడానికి ట్రై చేద్దాము. అపార్ట్ ఫ్రమ్ దాట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కంఫర్ట్ ఈజ్ సీరియస్లీ నైస్. సెగ్మెంట్లోనే ది బెస్ట్ సీటింగ్, బెస్ట్ ఇంటీరియర్. యూ నో దాట్ గ్లాస్టర్లో ఉన్న ప్రీమియం ఇంటీరియర్స్ ఏ కార్లో కూడా అవైలబుల్గా ఉండవండి. ఆల్ రోజులో చూసుకుంటే కొంచెం బెటర్ ఇంటీరియర్స్ ఉంటాయండి, కానీ ఇందులో చూసుకుంటే మనకి ప్రీమియం ఇంటీరియర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ కోడియాక్ చూసుకుంటే కూడా డైమెన్షన్స్ పరంగా ఏ కార్ చూసుకున్నా కూడా ఈ సెగ్మెంట్లో దిస్ ఈస్ ద బిగ్గర్ కార్. గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా చూసుకున్నా కానీ, ఇదర్ మీరు లెంత్ పరంగా చూసుకున్నా, విడ్త్ పరంగా చూసుకున్నా, స్పేస్ అండ్ కంఫర్ట్ పరంగా చూసుకున్నా, ఇన్ ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ ఈ కార్ వచ్చేసి ఈ సెగ్మెంట్లోనే బెస్ట్ అని చెప్పాలి. దట్ ఈస్ వై ఇందులో ఎక్కువ కంఫర్ట్ని కూడా ఆఫర్ చేయడానికి స్కోప్ ఉంది ఈ గ్లాస్టర్లో. అండ్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం విజిబిలిటీ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఉందండి. కంప్లీట్గా కనబడుతుంది మనకి, ఇటువైపు నుంచి ఇటువైపు ఎటువంటి డిస్ట్రాక్షన్ లేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు చూసుకున్నట్లయితే మనం హైయర్ ఆర్పిఎమ్స్లో వెహికల్ని రేవ్ చేసినప్పుడల్లా కొంచెం మనకి ఆ గ్రంట్ ఏదైతే ఉంటుందో యాంగ్రీ గ్రంట్ అది మనకు వస్తుంది. వెనకాల నుంచి కొంచెం స్పోర్టియర్గా వినబడుతుంది, ఎగ్జాస్ట్ నోట్ టైప్. అండ్ ఆర్పిఎం లెవెల్స్ చూసుకుంటే 3000 ఆర్పిఎం లెవెల్స్లో 120 క్రూజ్ చేస్తున్నాం మనం ఇప్పుడు. అండ్ రియర్ విండ్షీల్డ్ కూడా మాట్లాడుకున్నట్టయితే రియర్ విండ్షీల్డ్ చాలా క్లియర్గా ఉంది. పానోరామిక్ సన్ రూఫ్ ఆఫర్ చేస్తున్నారు. ప్రీమియం లెవెల్ ఫీచర్స్ ఉన్నాయి ఈ కార్లో. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్. ఓకే, ఐ థింక్ ఇప్పుడు మనము బెటర్ టాప్ స్పీడ్ అచీవ్ చేయగలుగుతాము. ఆల్రెడీ 160 మనం ఇప్పుడు అచీవ్ చేసేసాము. ఓకే, షిట్ మ్యాన్ కమ్ ఆన్ మ్యాగ్నైట్, వాట్ ద హెల్. మనం యాక్చువల్లీ 180 అచీవ్ చేసే వాళ్ళము. మ్యాగ్నైట్ కంప్లీట్లీ ఇట్లా క్రాస్లో కొడుతున్నాడు. హైవేలో డ్రైవ్ చేసే విధానం కూడా తెలియదు వాడికి. దట్టు సైడ్ లైన్లో నుంచి వచ్చి మొత్తం మెయిన్ లైన్కి వచ్చేస్తున్నాడు. ఏం చేయలేము, దట్స్ హౌ ద హైవే డ్రైవింగ్, యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. సో ఓవరాల్గా మాట్లాడుకుంటే మాత్రం డ్రైవింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ అండి హైవే గురించి చెప్పుకున్నట్లయితే. సో గైస్ ఇదండి వీడియో. కంప్లీట్ వాక్ అరౌండ్ చూశారు, డ్రైవ్ రివ్యూ కూడా చూశారు. కంప్లీట్ టాప్ స్పీడ్ ఎలా ఉంది, వెహికల్ స్టెబిలిటీ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది అన్ని డెమాన్స్ట్రేట్ చేశాను. మనం ఏదైతే ప్రీమియం ప్రైస్ పే చేస్తున్నామో టాప్ వేరియంట్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే పవర్ ఫిగర్స్ ఉన్నాయో 215 బ్రేక్ హార్స్ పవర్ ఇందులోనే ఎక్కువగా ఉంది. మొత్తం సెగ్మెంట్లో చూసుకుంటే కార్ డైమెన్షన్స్ పెద్దగా ఉంటాయి, ADAS ఫీచర్స్ ఉంటాయి. ఇంటీరియర్స్ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువనే అండి. బెస్ట్ ప్రీమియం ఇంటీరియర్స్ ఇన్ ద హోల్ సెగ్మెంట్ MG గ్లాస్టర్లోనే ఉన్నాయని చెప్పాలి. సో ఇవన్నీ మనం ఒకవేళ చూసుకున్నట్లయితే దాంతోపాటు ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్ కోసం ఒక సపరేట్ వీడియో తీసుకొస్తాను. దాంట్లో ఫీచర్స్ కానీ అవన్నీ ఏం ఎక్స్ప్లెయిన్ చేయను. ఓన్లీ ఫుల్ లెవెల్ ఆఫ్ ఆఫ్ రోడింగ్ ఎలా ఉంటుందో ఆ ఆఫ్ రోడింగ్ టెరైన్లో వెహికల్ని నడిపించి ఆ వీడియో కూడా తీసుకురాబోతున్నాను. సో దట్ మీకు అది కూడా అర్థమవుతుంది. మనము తెలుగులో కూడా వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దాట్ మనం కూడా అలాంటి వీడియోస్ చేయాలి. నాట్ ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్, మనకు కూడా స్కోప్ రావాలి, బ్రాండ్స్ మనల్ని రీచ్ అవుట్ అవ్వాలి. మనకు కూడా మినిమం రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో తెలుగు ఆటోమోటివ్ ఇండస్ట్రీలో అది మనకు కావాలని మన ఛానల్ యొక్క ఎయిమ్ అండి. అండ్ దాంతోపాటు మీ సపోర్ట్ ఉంటేనే కదా అవన్నీ అవుతాయి. ఈ మాత్రం సపోర్ట్ ఉన్నప్పటికీ నేను ఇలాంటి వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. ఎప్పుడు ఎలాంటి వీడియో తీసుకొస్తానో నాకే తెలియదు, ఎందుకంటే ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు నెక్స్ట్ 5 days కూడా కంప్లీట్లీ నా స్కెడ్యూల్ వచ్చేసి ఆక్యుపైడ్ ఉంది. 2 days తర్వాత మర్సిడీస్ కొన్ని 2-3 కార్స్ మనకి రాబోతున్నాయి, ఆ వీడియోస్ కూడా చేసేది ఉంది. అండ్ అలాగే ఎలక్ట్రిక్కి సంబంధించి ఒక బైక్ వచ్చింది, అది కూడా మనకి డెలివర్ చేస్తున్నారు టు టెస్ట్ ఇట్. సో ఇలా చాలా ఉన్నాయి. కంప్లీట్ 7-8 days అయితే ఆక్యుపైడ్ ఉంది. బట్ స్టిల్ మీకోసం ఇలాంటి వీడియోస్ నేను తీసుకొస్తూనే ఉంటాను. హార్డ్ వర్క్ చేయడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా చెప్పండి. ఆల్వేస్ ఎంకరేజబుల్ అండి, బట్ డు నాట్ యూజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అండ్ ఆల్. దట్ ఈస్ నాట్ ఐడియల్ వే టు బీ ఆన్ ద సోషల్ స్పేసెస్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ దట్ కేస్ హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ ద ఛానల్. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.